తండ్రిని కొడుకు చంపుతున్నాడు, కొడుకు తండ్రిని చంపుతా ఉన్నాడు. ఓ పెద్ద క్రిమినల్, విపరీతమైన క్రిమినల్ రేటు పెరిగిపోతూ ఉంది రాష్ట్రంలో. స్వయంగా ప్రభుత్వమే ఎంత ఘోరంగా నిర్ణయాలు తీసుకుంటుందో, అణచివేస్తుందో, క్రిమినల్ లక్షణాలతో పాలన చేస్తూ ఉందో మీరు చూశారు. ఒక్కొక్కరిని కనుక మనం తీసుకుంటే, మనం విద్యార్థులను తీసుకున్నాం అనుకోండి, స్వయంగా ఉస్మానియా విద్యార్థులను పట్టుకొని బీరు సీసాలకు, బిర్యానీ పొట్లాలకు అమ్ముడు పోయి వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి విద్యార్థుల్ని మాట్లాడిన తీరు మనం చూసాం. ఉస్మానియా యూనివర్సిటీలకు కాకి బట్టలే పోని యూనివర్సిటీలోకి రూములలో పోయి తీసుకొచ్చి కొడుతున్న పరిస్థితిని చూసాము. ముఖ్యమంత్రి వస్తుందంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసే స్థితిని కూడా మనం చూసాం. తెలంగాణ పోరాటాన్ని ఒక రైట్గా ప్రజలు తీసుకుంటే ఎమర్జెన్సీని ఒక దౌర్భాగ్య పాలనగా తీసుకుంటారు. తిరిగి ఆ పాలనని మనకి ఇక్కడ చూపెడతా ఉన్నాడు ఇలా విద్యార్థుల విషయంలో. చదువు గురించి తెలియదు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి. గురుకులాల్లో పిల్లలు తిండి విషయంలో కూడా ఎంతమంది చనిపోతున్నో కళ్ళ ముందు కనపడ్డ కూడా పట్టించుకోడు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి. క్రిమినల్ రేటు పెరుగుతూ ఉంటే దీని గురించి సమీక్ష చేయడు కానీ ఆయన హోంశాఖ మంత్రి. వీటన్నిటి మీద మళ్ళీ ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇలాంటివన్నీ కనుక చూస్తే, ఇక రైతుల విషయం చూస్తే మనం చూసాం. లగచర్ల రైతుల మీద ఎంత దమనకాండ కొనసాగిందో కూడా మనం చూసాము. ఇవాళ యూరియా విషయంలో ఎంత ఘోరంగా అణచివేస్తుందో చూసాం. రైతులు పడుతున్న బాధలు, ఆయన ఇందిరమ్మ రాజ్యం అంటే నాకు ఆ మధ్య అర్థమయ్యేది కాదు. ఓహో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో చెప్పులు క్యూలో పెట్టడం, క్యూలో నిలబడటం, ఎండకు రైతు పడిపోయి చచ్చిపోవడము, స్పృహ తప్పిపోవడము, రైతులు కొట్టుకోవడము, చెప్పులతో కొట్టుకోవడము, ఇవన్నీ ఆ రోజులలో నేను చూశాను. నా చిన్నతనం చూసేవాళ్ళం ఇందిరమ్మ రాజ్యంలో. అదే ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు పట్టుకొచ్చాడు. మీరు చూస్తూ ఉంటే రైతుల మీద ఎంత ఘోరంగా అణచివేస్తున్నాడో మనం చూడొచ్చు. రైతులు ఇలా చూస్తే అండి, రాత్రిపూటనే పోయి అక్కడ నిద్రపోతూ ఉన్నారు. రైతులు మనం చూసినట్లయితే ఎందుకు ఓటేసాను రా అని తన చెప్పుతో తనే కొట్టుకుంటా ఉన్నాడు. రైతుల మీద పోలీసుల దాడితో తలకాయలు పగిలిపోతూ ఉన్నాయి. ఒక్క యూరియా బస్తా కోసం 2 రోజులు పడగాపులు పడుతూ ఉన్నారు. ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు తోసుకుంటున్నారు. చంటి బిడ్డని సంకనేసుకొని ఒక ఆడపిల్ల ఒక్క యూరియా బత్త కోసం వచ్చి పడుతున్న కష్టాన్ని మనం చూసాం. ఇంత ఘోరంగా రైతుల మీద విచక్షణారహితంగా చేస్తుందని చూసాం. దాన్ని ఆయన పోలుస్తాడండి. నేను చెప్పానే, ఓ క్రిమినల్ ఎలా పోలుస్తాడో అలా పోలుస్తాడని. రైతుల క్యూలాట సినిమా హాల్లో టిక్కెట్ల కోసం నిలబడ్డప్పుడు ఉన్న క్యూలు ఆయన జ్ఞాపకం వచ్చినాయట. అంటే ఆయన బ్లాక్ టిక్కెట్లు అమ్మిన రోజులలో ఏవైతే ఉన్నాయో అవి జ్ఞాపకం వచ్చినాయట క్యూలో రైతులను చూసి. అందుకని ఒక హిట్ అయిన సినిమాను చూసట క్యూలో నిలబడితే ఆ క్యూలో రైతులకు లాస్ట్లోని కూడా టిక్కెట్లు దొరుకుతాయని అట్లా నిలబడతా ఉంటారట. సిగ్గుండాలి కదా ఒక ముఖ్యమంత్రి మాటల కోసం. రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని నువ్వు మాట్లాడే మాటలు. అందుకనే నేను అనేది ఏంటంటే, ఒక హార్టికల్చర్కి అగ్రికల్చర్కు తేడా తెలియని వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంత ఘోరంగా తయారైంది, వ్యవసాయ రంగం అంత ఘోరంగా తయారైంది. ఆయనకు హార్టికల్చర్కి అగ్రికల్చర్కి తేడా తెలియదు. నిజంగా వ్యవసాయ రంగం కనుక నీకు తెలుసుంటే, మా కుటుంబం వ్యవసాయ కుటుంబం నువ్వు అప్పుడప్పుడు చెప్పింది నిజమే అయితే, ఇలా రైతుల విషయంలో ఎలా ఉండాలి? నిజం ఒప్పుకునేవాడు కనీసం. ఎస్, ఎరువుల కొరత ఉన్న మాట వాస్తవం, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం, ఈ దగ్గర చెప్పడానికి ట్రై చేస్తాడు. అలా కాదు, కొరత ఎక్కడిది, లేనే లేదు. ఇంకో 4 పోతే అసలు మా తెలంగాణలో రైతులు ఎక్కడున్నారు, లేనే లేదు అని చెప్పే దుర్భాగ్య స్థితి కూడా వస్తాడేమో అనిపిస్తూ ఉంది. అదొక పోలిక. చివరికి ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా గుంపు మేస్త్రితో పోల్చిండండి. అంత ఘోరమైన వ్యక్తి అతడు. నిజంగా అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో చూడడానికి అసహ్యం అనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా చూడడానికి ఇంకెంత అసహ్యంగా ఉంటుందో మీరు చెప్పండి. అలాంటి వ్యక్తిని ఎలా భరిస్తున్నారో ఆ కాంగ్రెస్ వాళ్ళు, అంతో ఇంతో రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఎట్లా భరిస్తున్నారో ఏమైనా ముఖ్యమంత్రిగా అర్థం కావట్లేదు. చూశాను నేను. ఆ ముఖ్యమంత్రి వస్తుంటే పక్కన లేచి కూడా నిలబడతలేడు కనీసం. అలాంటి ఆ స్థితిలోకి నెట్టబడ్డాడు. అయినా సరే అతన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీ భరించడం అంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీ మరొకటి కాదు. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ చెప్పిన దానికంటే బీజేపీ చెప్పిన దాన్ని ఆయన అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న ఈయన వర్గం
మోడీతో ఉన్న సంబంధాలు అని కనుక మనం స్పష్టంగా చూస్తే లేకపోయినట్లయితే ఎరువులు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఇచ్చింది, నువ్వెన్ని తెచ్చావు? ఇది బీజేపీ చెప్పడు, ఈయన చెప్పడు. ఎన్ని ఎరువులు ఇచ్చారు, నువ్వెన్ని తీసుకొచ్చావు, ఎన్ని పంచావు, అసలు ఎంత ఎరువు అవసరం ఉన్నది? 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు రాని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అప్పుడు ఎంత అవసరం ఉంటే ఎంత తీసుకొచ్చారు, ఇప్పుడు ఎంత అవసరం ఉంటే నువ్వు ఎంత తీసుకొచ్చావు, ఎందుకు అని ఇలా ఎరువుల కొరత వచ్చింది? బీజేపీ ఇవ్వడం లేదా, నువ్వు తెవడం లేదా? ఇవ్వని ఎంత ఇచ్చారో బీజేపీ చెప్పదు, ఎంత తెచ్చామని ఇతను చెప్పడు. ఈ ఇద్దరి మధ్యన ఉన్న దోబూచులాట ఎలా ఉంది అంటే, రైతులు యూరియా కోసం పోయినప్పుడు బీజేపీ వాళ్ళది ఆయన అంటాడు, ఇతను తీసుకుపోలేదని ఇతను అంటాడు. అంటే అప్పులోడు ఇంటికి వస్తే పెన్ల మొగలు దన్నుకున్నట్టుంది ఇలా బీజేపీ కాంగ్రెస్ స్టైల్. అప్పులోడు ఇంటికి వచ్చినప్పుడు పెన్ల మొగలు దన్నుకుంటున్నట్ట, వాడు అసలు పోగానే సంవత్సరం మళ్ళీ బరాబరే. అంటే రేవంత్ రెడ్డికి మోడీకి మధ్యన ఈ భార్యాభర్తల బంధం కొనసాగుతూ ఉన్నది. అందుకని ఎరువుల కోసం వచ్చినప్పుడు కానీ రైతులు వచ్చినప్పుడు కానీ డ్రామాలు ఆడుతున్నారు, అసంట పోగానే మొదలు పెడుతున్నారు. రాహుల్ గాంధీ మాట విన్నాడు. రాహుల్ గాంధీకి ఏంటి పాపం, హెలికాప్టర్ ఇస్తే చాలా తిరుగుతూ ఉంటాడు ఆయన. హెలికాప్టర్ తెలంగాణ అయినా సరే ఇది ఎక్కడదని అడగడు, తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అటు ఇటు తిరగడానికి హెలికాప్టర్ ఇవ్వడం, అప్పుడప్పుడు ఓ సంచో మూటో పంపిస్తే వాళ్ళు సరి చేసుకుంటారు. అంటే ఇలాంటి సరి చేసుకునే లక్షణానికి ఇతను నేను మొదలు చెప్పాను, నేను ఒక క్రిమినల్ చేతిలో రాజ్యం ఉన్నదని. ఒక క్రిమినల్ లక్షణాన్ని అతనికి ఉన్నప్పుడు పైన మేనేజ్ చేస్తూ ఉండో, కింద బిజినెస్ చేస్తూ ఉన్నాడు. పైన మేనేజ్ చేస్తూ ఉండో, కింద బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఒక దొంగతనం చేసేటప్పుడు ఒక దొంగ కూడా రెక్కి నిర్వహిస్తాడు. ఆ ఇంటి చుట్టూ తిరగడం, ఆ ఊళ్ళో తిరగడం, ఆ బస్తీ తిరగడం, రెక్కి నిర్వహిస్తాడు. మీరు ఇలా పోయి చూస్తే అగ్రికల్చర్ భూములలో రెక్కి నిర్వహిస్తూ ఉన్నారు ఒక టీం అంతా కలిపి. ఏ భూములు ఖాళీ ఉన్నాయి, ఏ భూములకి ఏం చెప్పాలి, 4th సిటీ పేరు ఎక్కడ పెడదాం, అప్కమింగ్ సిటీ ఎక్కడ పెడదాం, ఏదో పేరు పెట్టి భూములు ఎట్లా లాక్కుందాం, మధ్యాహ్నం అంతా రెక్కి నిర్వహిస్తున్నారు. మా పటేళ్ళ బిజినెస్ మొదలవుతూ ఉంది. భూములకు భూములు 1000 ఎకరాలు ఆక్రమించేస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి టీం అంతా కలిపేసి. అంటే ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉంటే మామూలు ఉండదు, జీరో చేసి పంపిస్తారు. ఇక రాష్ట్రం అంటే రేవంత్ రెడ్డి జేబుని చూపెట్టాల్సిన పరిస్థితికి వచ్చే రోజులు వచ్చినట్టుగా మనకు కనపడతా ఉన్నది. అంత బంధం కొనసాగుతుంది వీళ్ళిద్దరి మధ్యన. అందుకే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, రైతుల విషయంలో చూసాం మనం ఎంత ఘోరంగా చూశారో, మనోడు చూపెడుతున్నాడు అందులో రైతుల విషయంలో ఎట్ట కొడుతున్నారని. విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి చొక్క పైకి మలిసి నిరుద్యోగం ఇక నేను చూసుకుంటా అని పోయిండు ఆయన. ఇక ఆయన ఏం చూసుకుంటాడో ఢిల్లీ నాకు తెలియదు, కానీ ఈడ మాత్రం చూసుకుంటట్లేడు ఆయన. వాళ్ళని పట్టుకొని పిచ్చి కొట్టుడు సెక్రటేరియట్ ముందు పట్టుకొని నిరుద్యోగుల్ని పట్టుకొని కొట్టిన తీరు. మహిళల విషయంలో గిరిజనుల్ని ఎలా అవమానపరిచాడంటే, వాళ్ళదేముందని 1000 రూపాయలు ఇస్తే ఓటేస్తారు, అమ్ముడు పోతారు గిరిజనులు అని చెప్పి లంబాడీల పేరు పెట్టేసి మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. బీసీల విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ పోయింది, కాసేపు ఆర్డినెన్స్ అంటాడు, కాసేపు బిల్లు అంటాడు, నోటికి వచ్చింది. అందుకనే చపల చిత్తుడు అంటారు ఈయనని. ఎందుకు చపల చిత్తుడు అంటున్నానంటే, సోనియా గాంధీని పట్టుకొని బలిదేవత అన్నాడు, ఇప్పుడు సోనియా గాంధీని పట్టుకొని మా తల్లి మా దేవత అన్నాడు. కేవీపీని పట్టుకొని పాతాళ భైరవుడు అన్నాడు, ఇలా కేవీపీని పట్టుకొని చాణిక్యుడు అంటాడు. ఎంత అపరిచితుడండి ఇతను. అపరిచితుడు అనాలన్నా చపల చిత్తుడు అనాలన్నా నాకు అర్థం కావట్లేదు. ఇంత ఘోరమైన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు కనపడింది. అయితే ఈ పరిపాలనలో ఆయనకు అభద్రతా భావం కూడా కొనసాగుతూ ఉంది. ఏంటి, ఆయనే అన్నాడు, ఒక్క వారం రోజులు చనివిస్తే నా కుర్చీ గుంజుకుంటారు అన్నాడు. అంటే ఆ భయం అయితే ఎప్పుడు కుర్చీ పోద్దని, కుర్చీ గుంజుకుంటారని. అందుకని పాలన కంటే పక్కోళ్ళ మీద కన్ను పెడతాడు. పొంగులేటి ఏం చేస్తాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం చేస్తాడు, ఎవడు కుర్చీ గుంజుకుంటాడు, నా కుర్చీ కాళ్ళకెళ్ళి ఎవడు చూస్తూ ఉన్నాడు, ఎవడు గుంజుకుంటాడు, ఇది ఎక్కువైపోయింది. ఈయనకి అభద్రతా భావం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. పార్టీల మీద, బీఆర్ఎస్ మీద ఆయన ఎల్లగక్కుతూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు, మహిళల్ని బట్టలు వివస్త్రం చేసిన దాడులు, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. దాదాపు 40-45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న నేను ఇంత ఘోరమైన ఎమర్జెన్సీలో కూడా నేను ఇంత ఘోరంగా చూడలేదు, దౌర్భాగ్య పాలన చూడలేదు. అందుకని రేవంత్ రెడ్డి ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి. ఈ పాలన దౌర్భాగ్య పాలన రాష్ట్రాన్ని కూడా దుర్భర పరిస్థితులుగా నెట్టేస్తుండ అనేదే నేను చెప్పాను. థ్యాంక్ యూ.